స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ త్వయా మమ నర వ్యాఘ్ర నాహం తమసి రోచయే. ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను, కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనీ నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత. నేను అహంగమిష్యామి వనం సుదుర్గమం, దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను. మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా, పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తను ఇక్కడది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూడడం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామ నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏం అనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో మీతో కలిసి అడవికి వెడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింతకన్నా ఏం చెప్పను. కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నారు. అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం బంగారు జింక వల్ల. వానరవారణైర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం. హనుమ వస్తారు. వనీ నివత్స్యామి యథాపితుర్గృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టు ఉంటాను. ఉన్నంతకాలము తవైవ పాద ఉపగృహ్య సంయుత, మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో 2 భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మరిచిపోయావా ఏమి? నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామా నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో ఆభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నువ్వు ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సరీసృపాలు ఉంటాయి. అక్కడ భూమి మీద పాకేటటువంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి. రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు, ఈగలు, కీటకములు ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్ప మనం కావలసింది అక్కడ దొరకడం అన్నదే ఉండదు. 3 పూటలా స్నానం చేయవలసి ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. కట్టుకున్న వీధి మీద దేవతల్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి గాలిదుమారం రేగుతుంది, చెట్లు కదిలిపోయి కొమ్మలు విరిగి పడిపోతాయి. ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుంది, అప్పుడు ఆకాశం అంతెత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరిగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధించవలసి ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా కష్టంతో ఉంటుంది. అంత తీగలతో, ముళ్లతో, చెట్లతో అడుగు తీసి అడుగు వెయ్యడానికి భయం కొల్పుతూ ఉంటుంది. మనుష్య సంచారం ఉండదు, రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తేలిగ్గా వెళ్ళడం తేలిక అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో మీ పక్కనుంటే సంతోషంగా ఉంటుంది, వచ్చేస్తాను అంటున్నావు. కాబట్టి సీత చెప్తున్నాను, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఆవిడ వలవల వలవల వల ఏడిచేసి పద్మములోండి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారిపోతున్న కన్నుల చేత, ఆ కారిపోయిన కన్నీటి చేత ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయిందిట. తడిసిపోయి ఏతత్తువచనం శ్రుత్వా సీత రామస్య దుఃఖిత ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. ఇందాక మాట్లాడినంత గట్టిగా మాట్లాడటలేదు, ఇప్పుడు కంఠం చాలా నెమ్మదిగా, అంటే దుఃఖము యొక్క ఆవేశం గొంతుని పూడ్చేసింది.
నన్ను తీసుకెళ్ళనంటున్నాడు. రాముడితో వెళ్ళకపోతే నేను బతకలేను. తనకి భాగ్యాన్ని కోల్పోయిన దానిలా ఆవిడంది, ఏ త్వయా కీర్తితా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణానిచ్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు. ఒక భార్య యొక్క సంతోషం, ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటుంది అని. మీరు నాకేది చెప్పారో అది నేను ఇవ్వాలడిగితే మీరు వద్దు అంటున్నారు. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను ఆచరిస్తాను అంటే ఆచరణ యందు ఇంకొకటి చేయిస్తున్నారు. ఇది దోషం కాదా అన్నట్లుగా అడిగింది. మృగా సింహ గజాశ్చైవ శార్దూల శరభస్తదా పక్షిణ శృమరాశ్చైవ ఏచాన్యే వనచారిణ అదృష్టపూర్వరూపత్వాత్ సర్వేత్తే తవ రాఘవ రూపం దృష్ట్వా వసర్పేయు భయే సర్వేహి బిభ్యతి. రామ, ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలుంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా? వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం ఏమిటి? అవన్నీ ఉంటాయంటారేంటి? అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఇంకా భయం ఎందుకు? నాకు భయం లేదు. పతిహీనాతు యానారి నసాసచ్చతి జీవితం కామమేవం విధం రామ తయా మమ విదర్శితం. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితులలోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వని. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు. ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ, నేను మీతో వనవాసానికి వస్తాను. కన్యయా చ పితుర్గేహే వనవాస శ్రుతో మయా బిక్షిణ్యాః సాధువృత్తాయ మమ మాతుర్హ్యాగ్రతః. ఒకానొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాలవేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను అరణ్యవాసం చెయ్యవలసి ఉంది మిమ్మల్ని అనుగమించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. ఇది మాం దుఃఖితామేవం వనం నేతుం నచేచ్ఛసి విషమగ్నిం జలం వాహం అస్థాస్యే మృత్యుకారణాత్. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు. కాబట్టి విషం తాగి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆవిడంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు. నువ్వు మగాడివైతేగా ఆడదానివి. అయితే ఇంత మాట నచ్చా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాంపత్యం అనేటటువంటి దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అంత బాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆపాటి స్వాతంత్ర్యం భక్తుడికి భగవంతుడి దగ్గర ఎవడబ్బా సొమ్మాని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా. భక్తుడికి భగవంతుడి దగ్గర భర్త దగ్గర భార్యకి ఎప్పుడూ ఉంటుంది. భార్య భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది? అయిన దానికి కాని దానికి నిలదీసేయమని కాదు నా ఉద్దేశ్యం. ధర్మం కోసం ఆయన అనువర్తించడం కోసం ఆపాటి స్వాతంత్రంతో ఇంకంత కోపం వచ్చేసిన తర్వాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళనంటే
ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలిసి ఆ పుల్లు సింహాలు నన్ను ఏమైనా చేస్తే రక్షించడానికి మీకు మగతనం ఉంటేగా మీరే ఆడదండి. కాబట్టి ఇప్పుడు ఇది చాలా తప్పు మాట ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట అందో, అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు ఓ బుగ్గలు నొక్కుకోవడం? ఆయన సంతోషించాడు, తీసుకెళ్ళాడు, మీకెందుకు మధ్యలో బాధ? మీకెందుకు తీర్పులు దాని మీద? మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళారని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా, మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా? మీకెందుకంటే ఆ విషయం అసలు. నా భార్య నన్ను ఏదో ఉందండి, గుంటూరు వస్తానండి మళ్ళీ వారం రోజుల్లో అంది. ఎందుకు అస్తమానం వారానికి ఒకసారి గుంటూరు? వద్దన్నాను. అంటే మీరు నన్ను విడిచిపెట్టి వారం రోజులైనా 15 రోజులైనా ఉండగలరు, నేనే వెర్రిమొహాన్ని వారానికి ఒకసారి ఉండలేక మిమ్మల్ని అడగడం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు దూరంగా ఉండడం అన్నది మీకు ఎంత ఇష్టం అవుతుందో నాకు అర్థమవుతుంది. అందుకు వెళ్తున్నారు కదా గుంటూరు అందనుకోండి. అమ్మ దీని అసాధ్యం కూడా నన్ను ఇంత మాట అనేసిందా, ఇన్నాళ్ళ నుంచి ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. వారం రోజులకోసారి నన్ను చూడకుండా ఉండలేక ఎల్లాగోలా నన్ను ఒప్పించడానికి ఎంత మాట అన్నావే, ఎంత ప్రేమేనిది అని నేను నవ్వి ఏదో అన్నాను కానీ రావద్దన్నానా, వారానికి 3 రోజులకోసారి రా అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే తీర్పులు చెప్పకూడదు దాని మీద. అలా కోటేశ్వరరావు గారు నచ్చా అని మీరేం సిద్ధాంతాలు తీయక్కర్లేదు, అది మా ఇద్దరి విషయం కదా. సీతారాములది కూడా అంతే. అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి, అంతవరకే. ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చెయ్యాలి దాన్ని. కాబట్టి కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతం బతలోకేయం అజ్ఞానాద్యద్వివక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. నిజంగా సీతమ్మ తల్లి రాముణ్ణంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పదు. రామ మీ యందు శౌర్యము పరాక్రమము తేజస్సు వీర్యము లేదని ఎవడైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో, మిమ్మల్ని అలా అన్నవాడు అంత వెర్రివాడే. ఆవిడే అందా పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు? కాబట్టి రామ మీరంతటి తేజోవంతులు, కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను, కుశాకాశ సరేషీక ఏచ కంటకినోద్రుమాః తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయా. ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు రెల్లుగడ్డి ముళ్ళ దుబ్బులు ముళ్ళ పొదలు ముళ్ళు జిల్లేడు ముళ్ళు పెద్ద పెద్ద ఆ ముళ్ళున్నటువంటి చెట్లనికి పెరిగినటువంటి ముళ్ళు ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు, ఇంకొక మాట చెప్తున్నాను. మహావాత సముద్ధూతం యన్మామపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరాక్షమివ చందనం. మనం అరణ్యంలో వెడుతున్నప్పుడు పెద్ద గాలిదుమారం రేగి మట్టంతా వచ్చి నా మీద పడిపోతే నా ఒంటికంతటికి చందనం రాసినట్టు ఉంటుంది నాకు మీరు పక్కనుంటే. శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణతల్పేషు కిం స్యాత్తు సుఖతరం తతః. పచ్చిక బయళ్ల మీద అక్కడ ఇళ్ళుండవు వాకిళ్ళుండవు, ఏది దొరికితే దాని మీద పడుకోవాలంటున్నారు కదా. ఒకవేళ చీకటి పడిపోయో పగటిపూట బడలిపోయో పచ్చిక బయలు చూసుకుని దాని మీద మన ఇద్దరం పడుకున్నాం అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? చాలా గొప్ప తల్పం మీద మన ఇద్దరం పడుకున్న కన్నా సంతోషంగా ఉంటుంది మీతో కలిసి పడుకుంటే. అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు, ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు. మీతో కలిసి ఉంటే గాలి దుమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి రామ, నేను మీతో తప్పకుండా వస్తాను, నన్ను మీతో తీసుకెళ్ళవలసిందే అంటే అప్పుడు రాముడు అన్నాడు, తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ శుభానని వాసం న రోచయే రణ్యే శక్తిమానసి రక్షణే. సీత భర్త అయినటువంటి వాడు భార్యని ప్రతి విషయంలోనూ శాసకత్వం చేసి శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు, ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందా అని పరిపరి విధముల చూసి ఆమెని అనుగమించమనాలి. అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాసించచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నువ్వు గుర్తించి నా వెంట వస్తే అంతకన్నా నాకు కావలసిందే ఉంది. ఇన్ని చెప్పినా కాదు, నా పక్కనే ఉంటానని నువ్వు అంటున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి సీత?
తప్పకుండా పద, ఇద్దరం కలిసే బయలుదేరుతాం. నేను ఒక మాట చెప్పనా, నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అక్కర్లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను సీత, నువ్వు రావాలనే నా కోరిక, కానీ శాసించడం నాకు ఇష్టం లేదు. ఇది ధర్మాత్ముడైన రాముడంటే. ఇది ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో? ఆయన ఏమైనా శాసించాడా? ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడా? ఆయన ఏమైనా బలవంతంగా నువ్వు నన్ను అనువర్తించంటాడా? ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, సీత రాజ్యం ఎందుకు వదిలేశారండి, నాన్నగారి మాట ఎందుకు విన్నారండి అలాగా, అసలు మామయ్య గారు అలా మిమ్మల్ని ఎందుకు అడిగారండి రాజ్యం వదిలేయమని ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు. అసలు ఆవిడికి దాని సంబంధం లేదు, ఆవిడ దాని గురించి ఆ బాధే పడలేదు. కానీ భార్యకి చెప్పడం భర్త యొక్క ధర్మం, తను చెప్పాలి భార్యకి. కాబట్టి తను చెప్తున్నాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతను ఒకసారి నాతో ఆ పెట్రోల్ కొట్టించుకోవాలండి, మా ఆవిడని అడిగి 100 రూపాయలు తీసుకోవాలి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏదో కాఫీ ఇచ్చాడు తాగుతున్నాను అన్నట్లు మర్చిపోయానండో, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు పర్సులోను, ఉండండి మా ఆవిడని అడిగి తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే, ఏమయ్యా నువ్వు నీ ద్రవ్యం అంతటినీ భార్యకి ఇస్తుంటావా అన్న. నాకేం అందులో తప్పు కనపడి కాదు సుమండి అంటే, ఆయన నాతో ఒక చాలా గొప్ప మాట అన్నాడు, ఇప్పటికీ నేను మర్చిపోను. కోటేశ్వరారు, నా బుద్ధి యందు లౌల్యం ఉంది, నాకు ఒక వ్యసనం ఉంది, దాని వేపుకి నా బుద్ధి లాగుతూ ఉంటుంది సాయంకాలం అయితే. నాకు నేనుగా పెట్టుకున్న క్రమశిక్షణ ఏమిటంటే, ఈశ్వరుడి దగ్గర నా ఆత్మకి నా భార్యకి భేదం లేదు. నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి ఆడది, నాకు బిడ్డల్నిచ్చింది, నా కోసం ఏడిచేటటువంటి వ్యక్తి, ఆమె కన్నా నాకు ఇంకెవరుంటారు? ఆమెని కూడా నేను అతిక్రమించేస్తే ఇంకా నన్ను బాగు చేసేవాళ్ళు లోకంలో ఉండడు. నేను ఒట్టు పెట్టుకున్నాను, డబ్బంటూ అడిగితే మా ఆవిడ్ని అడిగే తీసుకుంటాను, ఖర్చు మా ఆవిడికి చెప్తాను అని నియమం పెట్టుకున్నాను. మా ఆవిడ్ని సాయంకాలం ఈ వ్యసనానికి డబ్బు కావాలని అడగలేనుగా. అందుకని అర్థమునందు ఇటువంటి క్రమశిక్షణ నా భార్య వైపు నుంచి తెచ్చుకుని, నువ్వు నన్ను అడుగు లెక్క అని నేనే స్వాతంత్రం ఇచ్చి దానికి డబ్బిచ్చి దాని దగ్గర పుచ్చుకుని ఆ వ్యసనం వైపు నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు ఆ వ్యసనం పోయింది నాకు అన్నాడు. భార్యని అలా అనుకూలంగా చక్కగా ధర్మార్థ కామముల యందు వాడుకుని తరించారు పురుషులు. వర్తమానంలో కూడా అటువంటి వాళ్ళు. నేను ఎంత సంతోషించానో నిజంగా అతని మాట విని, ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పాను. అతను ఎక్కడో అక్కడ విని సంతోషిస్తాడు. ఓహో అంటే పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పలేదు, కానీ నా మిత్రుడు నేను ఆ రోజు అన్న మాటని అంత సహృదయంతో అర్థం చేసుకున్నాడని సంతోషిస్తాడు. కాబట్టి రాముడు అన్నాడు, ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టానో తెలుసా సీత? యత్ త్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాజ్యతే. లోకంలో 3 అత్యంత పూజనీయమైన వస్తువులున్నాయి. అవి నీ కంటి ఎదుట కనపడేటటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపములు. ఈ మాంసనేత్రమునకు దొరికేటటువంటి ఈశ్వర రూపాలవి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటానంటే ఈ స్పర్శకి దొరకకపోవచ్చు, అది ఎవరో మహాత్ములకి దొరుకుతుంది. మీరు చూడండి, మీకు అటు అభిముఖంగా పార్వతీ పరమేశ్వరులు సింహాసనం మీద కూర్చుంటే, ఎడమ తొడ మీద పార్వతీదేవి ఎర్రటి బట్ట కట్టు కూర్చుంటే, పరమశివుడి యొక్క ఒక పాదాన్ని నందీశ్వరుడు ఇలా చేతిలో పట్టుకుని ఉంటాడు. గృహీత్వా హస్తాభ్యాం అని ఇలా చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు నందీశ్వరుడు కాబట్టి పట్టుకున్నాడు. ఒక్క పాదాన్నే పట్టుకుంటాడు, 2 పాదాలు పట్టుకోడు. ఎందుకంటే ఇలా మడత వేసి కూర్చుంటే ఒక్క పాదం కిందకుంటుంది, 2వ కాలు ఇలా మడత వేసి ఉంది, ఎడమ తొడ మీద అమ్మవారు ఉంది, కుడి పాదాన్ని ఆయన ఇలా పట్టుకున్నాడు నందీశ్వరుడు. ఆయనకి దొరికింది పరమశివ పాద స్పర్శ. మీకు దొరుకుతుందా? దొరకదని నేను అనను, ఏమో ఎవరు అదృష్టవంతులు ఉన్నారో. కానీ రాముడు అంటున్నాడు దొరుకుతుంది. దొరకదంటావేంటి? అమ్మ పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, నాన్నగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, గురువుగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. ఈశ్వరుడి పాదాలు తిన్నగా ఈ చేతులతో ముట్టుకుంటే ఎంత ఫలితమో, ఈ 3 పాదాలు ముట్టుకోవడం అంతే ఫలితం. వాళ్ళ 3 మాట వినడం ఎంత గొప్పో, వీళ్ళ 3 మాట వినడం అంతే గొప్ప. కనపడని ఈశ్వరుడికి సేవలు చేస్తున్నానని కనబడుతున్న ఈశ్వర స్వరూపాన్ని విస్మరించిన వాడికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది సీత? తండ్రి పరమదైవం నాకు, అందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాను సీత అన్నాడు.
సంతోషించింది సీతమ్మ. ఆహా, ఏమి నా భర్త సంస్కారం అని పొంగిపోయింది. స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృత్యనురోధేన నకించిదపి దుర్లభం. ఏది కావాలి నీకు? స్వర్గం కావాలా? ధనం కావాలా? ధాన్యం కావాలా? విద్య కావాలా? పుత్రులు కావాలా? సుఖం కావాలా? వీళ్ళ ముగ్గురికి సేవ చేసి పొందలేంది లోకంలో లేదు. వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకోటి ఏదో పట్టుకుంటానండం అసమంజసం కదా సీత. అందుకని రాజ్యాన్ని వదిలేశాను, నాన్నగారి మాటనే పట్టుకున్నాను. అది మనకు అన్నీ ఇస్తుంది సీత. ఇవాళ ఇవ్వనట్టు కనపడచ్చు, కానీ అన్నీ ఇస్తుంది. ఇది రాముడంటే. ఇచ్చిందా లేదా? కీర్తినిచ్చింది, రావణ సంహారం చేయించింది, మహానుభావుడికి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం చేసుకున్నాడు, 11,000 సంవత్సరములు రాజ్యమును పాలించాడు. భరతుడు ఎంత గొప్ప తమ్ముడో లోకానికి నిరూపించుకునేటటువంటి అవకాశం దొరికింది. లక్ష్మణుడు ఎంతటి మహాత్ముడో అనుగమించడంలో లోకానికి తెలిసింది. రాముడంటే ఏమిటో తెలిసింది. కాబట్టి సీత, నా తండ్రి మాట వినడం అన్నది నాకెప్పటికైనా ఉపకారమే. కాబట్టి నేను తండ్రి మాట విన్నాను సీత అన్నారు. చాలా సంతోషించింది తల్లి. ఆయన అన్నాడు, సీత, మనం 14 సంవత్సరములు ఇక్కడ ఉండం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ దాచేసి తాళాలేసేసి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. మనం అన్నిటినీ దానం చేసేద్దాం. దానం చేసేయడం అన్న మాటలో మీరు ఒకటి పట్టుకోవాల్సి ఉంటుంది. దానం చెయ్యడం అంటే రామాయణాన్ని మీరు బాగా చదవాలి. యోగ్యతని బట్టి దానం చేయాలి. ఉంది కదా అని దానం చేయకూడదు. ఉంది కదా అని చెప్పి మీ ఇచ్చ వచ్చినట్లు మీరు దానం చేశారనుకోండి, ప్రమాదం ఒకటి వచ్చి కూర్చుంటుంది. తెలుసా అండి? ఎందుకంటే లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. పెట్టేటప్పుడు పెట్టేవాడు మంచివాడు అయ్యొచ్చు, పొందేవాడు ఓ గజ దొంగకి మీరు కంటి ఆపరేషన్ చేయించారనుకోండి, ఇంకో 10 ఇళ్ళు దోచుకుంటాడు. నేను కంటి ఆపరేషన్ చేయించానండి, ఉచిత నేత్ర చికిత్స అంటే అది ఎంతవరకు అవసరము అన్నది మీరు చూడవలసి ఉంటుంది. చేసేటప్పుడు పాత్రతని గుర్తెరగాలి. పాత్రతని గుర్తెరగకుండా పెట్టకూడదు. పాత్రతని గుర్తెరగకుండా పెట్టగలిగినటువంటి అధికారం ఒక్క ఈశ్వరుడు పొంది ఉంటాడంతే. ఆయనే అలా పోషిస్తాడు. అందుకే దేవాలయానికి ఆ అధికారం ఉంటుంది. దేవాలయం తనంత తానుగా కొన్ని చేస్తుంది. అది కూడా అన్నీ చేయకూడదు. దేవాలయం కూడా అలా చేయదు. కేరళలో ఒక అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. నాకు పేరు జ్ఞాపకం లేదు, కానీ ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళందరికీ అన్నం పెడతారు. అన్నం పెట్టి రాత్రి ఏం చేస్తారంటే మంచి అన్నం, కూరలు, బూరెలు, గారెలు అన్నీ కూడా వేడివేడిగా ఉన్నవన్నీ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆకులేసి దూరంగా ఓ చెట్టు కింద పెట్టేసి వచ్చేస్తారు అందరు. ఇక రాత్రే అటువైపుకి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకో తెలుసా అండి? గజ దొంగలు అప్పుడు వచ్చి అన్నం తింటారు. వాళ్ళు మరి అందరిలోకి వస్తే పట్టుకుంటారని వాళ్ళు తినరేమో, వాళ్ళు కూడా అమ్మవారి బిడ్డలే. అందులో అన్నపూర్ణి వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి. తప్ప యోగ్యుడైన కొడుకు అన్నం పెడతానంటుందండి అమ్మ. వీడు బాగా చదువుకున్నాడు, అన్నం పెట్టాను, నీకు 10 మార్కులు రాలేదు, నీకు అన్నం పెట్టానంటుందా అమ్మ? దారి తప్పినా దారిలో ఉన్న అన్నం పెట్టడం అమ్మ లక్షణం. అందులో అన్నపూర్ణి దేవాలయంలో అలా పెడతారు. అది ధర్మం అంటే. ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఆవిడికి అది ధర్మం. తల్లి అలా పెడితే ధర్మం. ఐఏఎస్ చదివిన కొడుక్కి అమ్మ అన్నం పెడుతుంది. గుమాస్తా చేసుకుంటున్న కొడుకు, రెండో కొడుకైనా అమ్మ అలాగే అన్నం పెడుతుంది. తప్ప వీడు ఐఏఎస్ చదివాడరా గడపరిగేస్తాను, నీకు నీళ్ళ మజ్జిగ పోస్తానని అమ్మందో. ఇంకా అవసరమైతే నీకేమిట్రా ఎక్కడికి వెళ్ళినా గడపరిగి పెడతారు, వీడికి ఇవాళ పెరిగేస్తానరా పాపం తక్కువ ఉందని వీడికి పెరిగేసి మజ్జిగ స్వతంత్రంగా ఐఏఎస్ చదువుకున్న వాడికి వేస్తుంది అమ్మ. అది అమ్మకి ధర్మం, అది అమ్మ లక్షణం. ఇదే నేను చెప్పేది మీకు. ఆ పాత్రతని గుర్తెరగాలి, గుర్తిరిగి దానం చేయాలి. పాత్రతని గుర్తెరగకుండా దానం చేయకూడదు. కాబట్టి రాముడు అన్నాడు, నువ్వు దానాలు చేసేటప్పుడు కొన్ని వస్తువుల్ని మన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచి ఆయనకిద్దాం. కొన్నింటిని కౌసల్యా మందిరంలో వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, అమ్మకి రోజు పూజలు చేయించి ఆశీర్వచనం చేయించేవాళ్ళు, వాళ్ళకిద్దాం. కొన్ని బ్రహ్మచారులుగా ఉండి గాయత్రి అనుష్ఠించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకిద్దాం. కొన్ని నీకు చెందిన వస్తువులు ఇంటి నౌకర్లకిద్దాం. కొన్ని నా రథాన్ని నడిపేటటువంటి సారథి ఉన్నాడు, అతనికిద్దాం. ఎందుకో తెలుసా అండి?
ఒక కారు వెడుతున్నప్పుడు డ్రైవరే గొప్ప యజమాని కన్నా. ఎందుకో తెలుసా అండి? డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇద్దరి పట్ల మౌనం పాటించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు యజమాని ప్రాణాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే డ్రైవర్ చేతిలో ఉన్నాయి. ఈయన చాలా కాలం ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడు, వేళకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళగలిగాడు, వెళ్ళిన చోటు నుంచి రాగలిగాడు. ఇన్ని చెయ్యగలిగాడంటే సారథి చాలా చాలా ప్రధాన పాత్ర. కాబట్టి నన్ను నమ్ముకుని ఇన్నాళ్ళు సారథ్యం చేసిన వాడికి మనం ఉపకారం చేద్దాం అన్నాడు. పాత్రతలని ఎలా లెక్క పెడతాడో చూడండి రాముడు. తప్ప అన్ని బ్రాహ్మణుల కండవు, అన్ని ఋషిపుత్రుల కండవు, అన్ని బ్రహ్మచారుల కండవు, అన్ని మా అమ్మింటి కండవు, అన్ని నౌకర్ల కండవు, అన్ని డ్రైవర్ల కండవు. ఎవరికి ఏవి ఇవ్వాలో అలా నిర్ణయం చేస్తాడు. కాబట్టి సీతా సిద్ధం చేసేయి, గబగబా వెళ్ళిపోదాం, దానాలు చేసేసేద్దాం. సరేనంది తల్లి సిద్ధం చేస్తోంది. ఆయన ఇద్దరు రమ్మన్నాడు కదూ, ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తున్నారు. అంతే, ఎవడో ఒక ఆయన అమాంతం కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అడుగు ముందీయకుండా. ఎవరు రాని ఆగి చూశాడు. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతి యశాం రాఘవంచ మహావ్రతం. లక్ష్మణమూర్తి అక్కడ నించున్నాడు, ఇంకా మనం వెళ్ళిపోవడమేనని. సీతమ్మతో ఎంత వాదించాడో విన్నాడు, బయటికి వినపడుతున్నాయి. అమ్మ నాయనోయ్, భార్యను తీసుకెళ్ళడానికే ఇంత వాదించిన వాడు నన్ను తీసుకెళ్తాడా? ఇంకా వేరు స్థితి పెట్టుకోలేదు. అన్నయ్య అన్నయ్య నేనన్నయ్య అనలేదు. కింద పడి గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా అంటే శరణాగతి. ఇంకా దానికి ఇంకా దానికి ఈశ్వరుడి దగ్గర ఇంకా రెండో మాట ఉండదు, వెంటనే ఇచ్చేయాలంతే. గట్టిగా పట్టేసుకున్నాడు. ఇలా తలెత్తి అన్నయ్య వంకే చూస్తే అంటాడేమోనని వదిన వంక చూస్తూ మాట్లాడుతున్నాడు. వదిన, ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో వెడుతున్నప్పుడు అంత సంతోషం నాకు కూడా ఉంటుంది. వదిన, అన్నయ్యతో వస్తే నీతో వస్తే వదిన నువ్వు చెప్పి ఎలాగైనా నేను కూడా వచ్చేటట్టు చెయ్యాలి వదిన అని అన్నయ్య వంక చూసినా వదిన వంక చూసినా ఒకటే. అందుకని అన్నయ్యకి వదినకి అభేదం. కాబట్టి అన్నయ్య వంక చూడడం ముందు అసలు ఆ మాట ఒకటి నోట్లోంచి పెగలాలంటే అయ్యి బాబోయ్, ఈయన వంక చూస్తే ఈ మాట మాత్రం నోరు పెగులుతుందా? ఆవిడ వంక చూస్తాను, ఈయన కాళ్ళు అట్టుకుంటాను. నేను గట్టిగా ఈయన కాళ్ళు అట్టుకుని ఆవిడ వంక చూసి మాట్లాడుతున్నట్ట. ఏమని? నదేవలోకాక్రమణం నామరత్వమహం మృణే ఐశ్వరం వ్యాపి లోకానాం కామయేన త్వయా వినా యదిగంతుం కృతా బుద్ధి వనం మృగగజాయుతం అహం త్వాను గమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. నాయన రామచంద్ర ప్రభో, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. అరణ్యంలో ఎన్నో మృగాలుంటాయి, తిరుగుతూ ఉంటాయి. నువ్వు మా వదినమ్మ కలిసి అరణ్యంలో తిరుగుతుంటే నేను ధనస్సు పట్టుకుని వాటినన్నింటినీ నిగ్రహిస్తాను. నీ వెనకాతలే బయలుదేరుతాను. నేను గుణపం బుట్ట తెచ్చుకుంటాను. ఆ దుంపలు కందమూలాలు అన్నీ ఏరి పట్టుకొస్తాను తవ్వి. అన్నయ్య, మీ ఇద్దరు హాయిగా పర్వత శిఖరాల మీద కూర్చుని సంతోషంగా అన్నీ చూస్తూ అవి తింటూ ఉందిరు గాని. అన్నయ్య, ఎప్పుడు చెయ్యవలసిన పనులన్నీ నేను చేసి పెడతాను అన్నయ్య. అన్నయ్య, నన్ను రావద్దని మాత్రం అనద్దన్నయ్య. నీకు సేవ చేయకుండా ఉండలేనన్నయ్య. నన్ను వద్దన్నావా అని బతకలేనన్నయ్య. నువ్వు లేకుండా స్వర్గం కూడా నాకు అక్కర్లేదన్నయ్య. దేవలోకం వెళ్ళమన్నా నేను వెళ్ళనన్నయ్య. నీతో ఉన్నదే నాకు దేవలోకం అన్నయ్య. నిన్ను విడిచి ఉండలేనన్నయ్య. నన్ను నమ్మన్నయ్య, నా మాట నమ్మన్నయ్య. వద్దు అని మాత్రం అనకన్నయ్య. నేను వచ్చేస్తున్నానన్నయ్య. గుణపం బుట్ట సిద్ధం చేసుకున్నాను అన్నయ్య అంటున్నాడు. అటు చూసి ఇటు కాళ్ళు అట్టుకు మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నాడు రామచంద్రమూర్తి. ఏమి పిచ్చి ప్రేమరా, అంత తొందరగా రమ్మంటాడా? ఆయన పరీక్ష పెట్టాడు మళ్ళీ. ఆయన అన్నాడు, నస్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాంచ సుదుఃఖితాం భరతో రాజ్యమాసాద్య కైకయ్యాం పర్యవస్థితః తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా సౌమిత్రే భర కౌసల్యాం ఉక్తమర్థమిమంచర. నాయన, నేను వెళ్ళిపోతున్నాను. కౌసల్య బెంగ పెట్టుకుంటుంది నా కోసం. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా నాతో వచ్చేస్తే అట్నుంచి వచ్చిన తరువాత భరతుడు కౌసల్యని సుమిత్రని కైకేయి మాటల కొద్దీ సరిగ్గా చూడడం మానేస్తే అప్పుడు కౌసల్య సుమిత్ర చాలా బాధపడిపోతారు కదా. నువ్వు ఇక్కడ ఉన్నావనుకో, మా అమ్మని మీ అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉంటావు కదా. అందుకని ఇక్కడ ఉండమంటున్నాను. నువ్వు ఇక్కడ ఉండి మన తల్లుల్ని బాగా చూస్తే నన్ను అనుగమించి వచ్చిన కన్నా ఎక్కువ సంతోషిస్తాను కదా.